వాస్తు గురించి కనీస అవగాహన ఉంది, జాగ్రత్తలు తీసుకునే ఇల్లు కొనుక్కోవడం కానీ ఇల్లు కట్టుకోవడం కానీ చేస్తూ ఉన్నారు. అయినా కానీ కొద్ది రోజులు బాగుంటుంది, తర్వాత ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కొనుక్కునేటప్పుడు లేదా ఇల్లు కట్టుకునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మినిమం గా? అంటేనమ్మా, కట్టుకునేటప్పుడు అయితే మనం ఉదాహరణకు మొదట పని ఏం చేస్తుంటాం, ఫస్ట్ స్థల ఎన్నిక చూసుకుంటాము. స్థల ఎన్నిక చేసుకునేటప్పుడు వాస్తు నిపుణులను చూయించుకొని ఈ స్థలం మనం యోగిస్తుందా లేదా అనేది వాళ్ళు చెప్పేస్తారమ్మా. అంతర్వాణితో చూస్తాము. పరిసరాల ప్రవాహము, చుట్టుపక్కల అలవాట్ల ప్రవాహము, రోడ్డుకి ఎత్తు పల్లాలు, ఈ స్థలం ఏ గ్రేడ్కి చెందినది అంటే 8 గ్రేడ్లు ఉంటాయమ్మా. తూర్పు వేసే అనుకొని మనం కొనుక్కుంటామమ్మా. తూర్పులో కూడా అధమశ్రేణి స్థలాలు ఉంటాయి. అంటే తూర్పు రోడ్డు అధమశ్రేణి స్థలం ఎలా గుర్తించాలంటే అమ్మా, మనకు ఈశాన్య వైపు రోడ్డు మన ఇంటి వరకు బ్లాక్ అయిపోయింది, ఈశాన్యానికి నడక లేదనుకోండి, అది అధమశ్రేణి స్థలాలు, సత్ఫలితాలు ఇవ్వవన్నమాట. అలాగే నమ్మకు మొదట మనం మంచి స్థలాల్లో కూడా గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు మొదట మనం బోర్ వేసుకుంటాము. బోర్ వేసుకునేటప్పుడు మనకు తగ్గట్టుగా వాటర్ పడితే సంతోషంగా ఉన్నామనుకోండి, ఆ ఇంట్లో ఎలాంటి బాధలు ఉండవు, దాదాపు ఉండవు. బోర్ వేసేటప్పుడు గంగా పొంగిందనుకోండి, వాళ్ళకి అసలు ఒక అదృష్టం అనుకోవాలి, అన్ని శుభాలే జరుగుతాయి. వాస్తు కూడా న్యాచురల్గా వచ్చేస్తాయి, ఎక్కడ ఇబ్బంది రాదు. ఎవరో వాస్తు కూడా చూపించాల్సిన అవసరం లేదు అంత. ఎందుకంటే అమ్మా, గంగా అంటే వాస్తవానికి శివుడు శిరస్సు మీద ఉంటుందమ్మా. కానీ ఆ గంగా భూమి మీదకి మనకు ఉప్పొంగి వస్తుంది అంటే నిజంగా ఆయన అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం ఉన్నట్టే. ఈశ్వర అనుగ్రహం ఉంది అంటే వాళ్ళకు సకల సౌకర్యాలు, సకల సౌభాగ్యాలు, వాళ్ళ ఇంట్లో సకల సిరులు వస్తాయని అర్థం అమ్మ. అందుకని ఎవరైతే స్థలంలో బోర్ వేసేటప్పుడు బోర్ ఫెయిల్ అయిందంటే అది అశుభము, అశుభ సూచిక. కానీ మళ్ళీ మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాం. చిన్నగా నేనేమంటానంటే ఆ స్థలం అక్కడి నుంచి వదిలేసి మరో స్థలానికి వెళ్ళిపోవడం మంచిది. కొన్నాళ్ళు అట్లా ఆపేసి ఏదో కమర్షియల్గా ఆ స్థలం పనికొస్తుంది, కానీ నివాస యోగ్యానికి పనికి రాదని అర్థం. కానీ చాలా మంది మాకు ఒక బోర్ పడలేదండి, రెండో బోర్ వేసాం మళ్ళీ పడలేదు, మూడో బోర్ వేస్తే కొంచెం ఏదో వాటర్ వచ్చిందండి, ఆ రోజే మేము అర్థం చేసుకోవాల్సింది. కానీ ఈ రోజు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాము. ఇల్లు కట్టుకుని 2-3 సంవత్సరాలు కుటుంబ సభ్యులు అందరితోని కూడా మేము అందరి దృష్టిలో ఇబ్బంది సమాజంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. బంధువుల దృష్టిలో కూడా బంధువుల నుండి కూడా కొన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఈ ఇంట్లో వచ్చిన తర్వాత ఆహారానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఒకప్పుడు గొప్పగా బతికాము, గొప్పగా జీవించాము, కానీ ఈరోజు ఎన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయని చాలా మంది వాపోతుంటారన్న. నేను ఎవరికైనా చెప్పేది ఒకటే, బోర్ వేసేటప్పుడు ఇబ్బందులు జరిగాయంటే తప్పనిసరిగా వాస్తు నిపుణులు చూయించుకొని సలహాలు తీసుకుంటే ముందస్తు జాగ్రత్తలుగా మనం కొన్ని ఇబ్బందిని తప్పించుకున్న వాళ్ళం అవుతాము. కానీ దాన్ని మన వాస్తుని స్థలాన్ని అర్థం చేసుకోకుండా ఒకటి ఫెయిల్ అయితే రెండు ఫెయిల్ అయితే 3 బోర్లు వేసుకొని ఆ ఇంట్లో పోయిన తర్వాత సంపద, వ్యక్తిత్వ విలువలు అన్నీ పోగొట్టుకొని రోధిస్తూ జీవించడం కంటే ముందుగా నిపుణులను చూయించుకుంటే కొంతవరకు మనం కొన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకుంటాము. అలా కాకుండా ఇంకా కొంతమంది ఏం చేస్తారంటేనమ్మా, వాస్తు ప్రకారం కడతారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వెస్ట్ ఫేస్ గురించి నేను ఉదాహరణకు తీసుకుంటేనమ్మా, ఒక 300 గజాల స్థలంలో ఇల్లు కట్టుకునేటప్పుడు వెస్ట్లో ఏం చేస్తారంటే ఒక 5-6 అడుగులు ఓపెన్ స్కై ఇస్తారమ్మా. వెస్ట్లో పశ్చిమ నైరుతిలో మెట్లు పెట్టుకుంటారు. మాస్టర్ బెడ్రూమ్, ఒక డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ పోర్షన్ కట్టుకుంటారు. అలా కట్టుకొని వీళ్ళు ఏం చేస్తారు, ఓపెన్ వీళ్ళకు కావాల్సింది ఏంటిది, ఓపెన్ వాష్రూమ్ అంటే బయట వాష్రూమ్ కావాలి. బయట వాష్రూమ్ కావాలన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఆగ్నేయ మూల బాగుంటుందని దూరంగా పోయి ఆగ్నేయ మూలలో బాత్రూమ్ కట్టుకుంటారు. కానీ చూస్తే గేటు పశ్చిమ వాయువులో ఉంటుంది, వాస్తు ప్రకారం నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ఆగ్నేయంలో వంట రూమ్ ఉంటుంది, డ్రాయింగ్ పశ్చిమ వాయువులో ఉంటుంది, ఇల్లంతా వాస్తుకు ఉంటుంది. కానీ వీళ్ళు చేసిన తప్పు ఎక్కడ ఉంది, బయట బాత్రూమ్ కామన్ అంటే ఎవరికైనా ఎప్పుడైనా మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు బయట వాళ్ళకు అవసరం అని చెప్పేసి పూర్తి ఆగ్నేయంలో కప్పు వేసి పడేస్తారు. కానీ ఆ స్థలంలో ఆగ్నేయం మొత్తం కప్పు పడుతుందమ్మా. ఆగ్నేయం కప్పు పడ్డది అంటే ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. కానీ కంప్లీట్ ఆగ్నేయం కప్పు పడడం వేరమ్మా. నైరుతిలో కొంత ఖాళీ స్థలం ఉండి ఆగ్నేయంలో బాత్రూమ్ పడ్డప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రమాదాలు ఇప్పుడు అవుతుంటాయి. చిన్న ప్రమాదం కాగానే వెంటనే వాస్తు నిపుణులకు తీసుకెళ్లి
అష్టదిగ్బంధన దాన్ని కంట్రోల్ చేసుకుంటే రాబోయే సమస్యల్ని మనం పరిష్కారం చేసుకుంటాం. కానీ ఒక చిన్న ప్రమాదం జరిగిన తర్వాత ఏదో మనం పడ్డాంలే అది నార్మలే అనుకుంటే తర్వాత అది మనకు మన పిల్లలకు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు నైరుతిలో ఖాళీ స్థలం ఉందమ్మా. నేను వాస్తు విషయం బుక్ లో కూడా నేను రాశాను. నైరుతిలో ఓపెన్ స్కై ఎక్కువగా ఉంటే కొరివిని తెచ్చుకున్నట్టే అని రాశాను. కానీ కొన్ని ఇండ్లలో అలాగనే జరుగుతుంది. అందుకేనమ్మా నైరుతులు ఎవరికైనా ఒక 6 feet కానీ 5 feet అబోవ్ ఓపెన్ స్కై ఉంటే నైరుతిలో ఒక చిన్న స్టోర్ రూమ్ కట్టుకోండి 7.5 అడుగుల మీద. ఎట్లా దానికి కూడా ఏ విధంగా అంటే వేస్ట్ ఒక 30 feet ఉన్నప్పుడు ఒక 8 అడుగుల వరకు, ఒక 4 x 8 అడుగుల వరకు 7.5 ఎత్తు మీద నైరుతిలో స్టోర్ రూమ్ కట్టుకుని దాని పక్కన ఒక వాష్రూమ్ కట్టుకోవచ్చు. ఎలాంటి దోషం లేదు. ఆగ్నేయంలో దోషం వాష్రూమ్ ఉంటే తీసేయండి. అలా కాకుండా చాలా మందికి ఏంటంటే నైరుతిలో ఇల్లు ఉంటుందమ్మా, కానీ ఒక పూర్తి ఆగ్నేయంలో మాత్రం వాష్రూమ్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంటే దంపతుల మధ్యలో సమస్యలు రావడం, పరస్పరమైన గొడవలు రావడం, అక్కడి నుంచి వీళ్ళకు ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం, ఇలాంటి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎందుకు మనము అష్టదిక్కుల్లో అపచారం చేయాలి? ఎందుకు ఈ ఇబ్బందులు పడాలి? అదే మనం ఇల్లు కట్టుకొని మంచి వాస్తు నిపుణులతో సరైన సలహా ప్రకారం ఒక డిజైన్ తీసుకొని నిర్మాణం చేసుకుంటే మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు, మన వంశం కూడా బాగుంటుంది కదా, అందరం బాగుంటాం కదా. వాస్తు ఎవరికి పీడించదు కదా. తెలిసి తెలియక కొంతమంది నిర్లక్ష్యం చేసి వాస్తు దోషాలతో ఇల్లు కట్టుకొని ఎంతో మంది బాధపడుతున్నారు. ఎందుకు మనం బాధపడాలి? మనం ఎందుకు తెలుసుకోకూడదు వాస్తు గురించి? అందుకనమ్మా నేను చెప్తుంటాను, ప్రతి ఒక్కరు కూడా మనం బాగున్నాం అనేది ముఖ్యం కాదు. ఇక్కడ ఒక మంచి వాస్తు నిపుణులను తీసుకెళ్ళి మన ఇల్లు ఎలా ఉంది, మన ఇంట్లో ఎలాంటి దోషాలు ఉన్నాయి, రాబోయే 10-20 సంవత్సరాల్లో సమస్యలు రాకుండా అధిగమించాలంటే మా ఇంట్లో మనం ఏం చేసుకోవాలి అనేది తెలుసుకోవాలమ్మా. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, మీరే ఇన్వైట్ చేశారు హౌస్కి, చూసాము వాయుంలో ఒక వాష్రూమ్ ఉందమ్మా, ఇది తీసివేయండి అంటే మీ ఇంట్లో దోషం పోతుంది కదా. కానీ వాస్తు నిపుణులు వస్తే ఎక్కడ మొత్తం బిల్డింగ్ మొత్తం పలగొట్టమంటారో, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిస్తారో అని భయపడాల్సిన అవసరం లేదమ్మా. దోషం ఉంటేనే రిమూవ్ చేయమంటాము. కానీ కొన్ని సమస్యలు ఉంటాయమ్మా, అంటే వాస్తుకి మనం పరిష్కారం కాని ఉంటాయి, అంటే రిమూవ్ చేయలేని సమస్యలు ఉంటాయి. బిల్డింగ్ లోనే ఉంటుంది, అంటే కొన్ని వీధి పోట్లు ఉంటాయి, అనుకోకుండా వచ్చేస్తూ ఉంటాయి. సెట్ బ్యాక్ వలన వీధి పోట్లు వస్తుంటాయి. పక్క వాళ్ళు ఇంటర్నల్ గా రోడ్లు చేసుకోవడం వలన కొన్ని వీధి పోట్లు వస్తుంటాయి. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి రావడం వలన అయితే కొన్ని సమస్యలు మనకు వస్తుంటాయి. అప్పుడు నేను అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేస్తూ ఉంటానమ్మా. అయితే ఇప్పుడు రేపు పౌర్ణమి అమ్మ. ఇప్పుడు ఈ పౌర్ణమి ఈజ్ వెరీ పవర్ఫుల్ పౌర్ణమి అమ్మ. ఇంట్లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు, క్యాన్సర్ కావచ్చు, పెరాలసిస్ కావచ్చు, ఇంకా భయంకరమైన ఇబ్బందులతో బాధపడేవాళ్ళు, వాస్తు దోషాలు, వాస్తు పురుషుడు పీడిస్తున్నాడు మాకు, ఈ ఇంట్లో సమస్యలు, ఇంట్లో ఉండలేము, ఇల్లు అమ్మేసుకుంటాము అని బాధపడే వాళ్ళకి ఏంటంటేనమ్మా, ఇలాంటి పౌర్ణమికి 3 రోజుల ముందు, 3 రోజుల తర్వాత కూడా, అమావాస్య 3 రోజుల తర్వాత నేను స్పెషల్గా నా స్వహస్తాలతో అష్టదిగ్బంధన అనేది చేస్తుంటానమ్మా. ఎందుకు అంటే ఆ దోషాన్ని కట్టడి చేస్తానమ్మా. ఎందుకంటే ప్రార్థన బలం చాలా చాలా గొప్పది. అది అష్టదిగ్బంధన వలన ఇప్పటికి కొన్ని వేల ఇండ్లను చూశాను. మాకు చాలా బాగుంది అంటుంటారు చాలా మంది అమ్మ. అయితే గురువు గారు, ఇక్కడ ఒక చిన్న సందేహం. ఇప్పుడు అందరికీ సొంత ఇళ్ళు ఉండవు, అద్దె ఇళ్లలో ఉండే వాళ్ళకు కూడా కొన్ని వాస్తు దోషాలు ఉన్నప్పుడు మరి వాళ్ళు ఈ అష్టదిగ్బంధనం అనేది ఎలా చేయించుకుంటారమ్మా? వాళ్ళకి ఒక అవకాశం. ఇప్పుడు ఈ ఇంట్లో రాగానే మనం కలిసి రాలేదని ఆ ఇంటిని మనం నలుగురు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక ఇల్లు మారవచ్చు, మొదటి అవకాశము. కానీ కొంతమందికి పిల్లలకు స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, సౌకర్యం దగ్గర ఉందని కొన్ని చిన్న సమస్యలతో మనం బాధపడుతూ ఉన్నాం అనుకోండి. పెద్ద సమస్యలు వస్తుంటే అక్కడి నుంచి కాల్ చేసి ఇంకొక ఇంటి మంచి వాస్తుపరమైన ఇంటికి వెళ్ళిపోవడమే. అప్పుడు వాళ్ళకు కూడా ఎక్కడ ఇంటిని ఇబ్బంది లేకుండా, డ్యామేజ్ లేకుండా, కొన్ని ఆ ఇంట్లో ఏ దోషాలు ఉన్నాయో ఆ ప్లాట్లో, అపార్ట్మెంట్ కల్చర్ ఆ ప్లాట్లో ఏ దోషం ఉందో ఆ దోషాన్ని నేను కట్టడి చేసేస్తాను. అంటే ఇక ఆ దోషాన్ని కంట్రోల్ చేసిన తర్వాత మనకు దోషం పీడించదు కదమ్మా. ఇప్పుడు హైదరాబాద్ కల్చర్ ఎన్నో అపార్ట్మెంట్లో కంట్రోల్ చేశాము. వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క ఉంటారు, చాలా బాగుంటారు. ఎందుకు అంటే ప్రతి దోషాన్ని మనం నివారణ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు వాస్తు దోషం ఉంది
అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి దోషాన్ని కూడా అష్టదిగ్బంధనతో మనం కంట్రోల్ చేసుకోవచ్చు.